అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు ఎయిర్ థాట్స్. ఈరోజు కథ ఈవిల్ లవ్ పార్ట్ 54. హ్మ్. చాలా టయర్డ్ అయ్యాను. ఇక నిద్రొస్తుంది సార్. పెళ్ళైనప్పటి నుండి షూటింగ్ అని, హనీమూన్ అని తెగ తిప్పి, పీల్చి పిప్పి చేశారు. దీనికి ఇలా అంటే ఎలా? చాలా రోజుల గ్యాప్ వచ్చింది బేబీ. షూటింగ్స్ అని, బిజినెస్ అని, రిలీజ్, ఫంక్షన్స్ అని. ఈరోజు మాత్రం నిన్ను వదిలేదే లేదు. బాబోయ్! నా వల్ల కాదు బాబు అంటూ అక్క నుండి పరిగెడుతుంటే ఆమె వెనకే వెళ్ళి పట్టుకున్నాడు అద్వైత్. ప్లీజ్ సార్, చాలా టయర్డ్ అయ్యాను. నన్ను వదిలేసేయండి. తర్వాత చూసుకుందాం కానీ. అమ్మో! నువ్విప్పుడు ఎంత బ్రతిలాడినా నిన్ను వదల్లేను. ఎందుకు? నేను ఊరుకున్నా నా లోపల ఉన్న రొమాంటిక్ హీరో ఊరుకోవట్లేదే. ఏంటి? మీరేం మాట్లాడుతున్నారు? నీకు అర్థమైందని నాకు తెలుసు కానీ అసలు చాలా గ్యాప్ వచ్చింది అంటూ అమాంతం ఆమెను ఎత్తి బెడ్రూమ్కి తీసుకెళ్ళి బెడ్పై పడేశాడు. అమ్మో! నా నడ్డి విరిగిపోయింది. కొంచెం సున్నితత్వం ప్రదర్శించండి మహాశయ. అంత లేదులే. ఈరోజు ఎలాగైనా తట్టుకోవాల్సిందే. ఏంటి సార్, మీరు మరీ రోజు రోజుకి చిలిపిగా తయారవుతున్నారు. ఎప్పుడు ఒకేలా ఉంటే అవ్వదుగా బేబీ. అప్పుడప్పుడు ఇలా రొమాంటిక్గా మారిపోవాలి. అబ్బో! యాంగర్ బాబు కాస్త రొమాంటిక్ మూడ్లోకి వచ్చాడనమాట. కానీ మీరు స్టార్టింగ్లో ఎంత సీరియస్గా ఉండేవారు సార్. వామ్మో! మిమ్మల్ని చూస్తేనే నాకు చాలా భయం వేసేది. కానీ ఇప్పుడు సో క్యూట్ అండ్ రొమాంటిక్గా మారిపోయారు. ఐ లవ్ ఇట్. అంటే నన్ను కాకుండా నాలోని క్యారెక్టర్ని లవ్ చేస్తున్నావా? మీరేంటి, క్యారెక్టర్ ఏంటి? నాకు అందం కంటే మనసే ముఖ్యం. మీలో ఉన్న ప్రతి ఒక్క యాంగిల్ నాకిష్టమే. సీరియస్నెస్, లవ్, కేరింగ్, రెస్పాన్సిబిలిటీ, ఎవ్రీథింగ్. చాలా బాగా చెప్పావు కానీ నువ్వేంటి ఇలా మాటల్లో పెట్టి టైం వేస్ట్ చేస్తున్నావు? చాలా తెలివైన దానివి తెలుసా? తప్పించుకోవాలని ఎన్ని రకాలుగా ప్లాన్ చేస్తున్నావో. అదేంటి సార్ అంత మాట అన్నారు? నేను తప్పించుకోవాలని ట్రై చేస్తే మాత్రం మీరు నన్ను వదులుతారా ఏంటి? వేరే రకంగా ట్రై చేసినా నేను వదలను కానీ దా అంటూ అతడి కౌగిల్లో బంధించేశాడు. సార్ ప్లీజ్, చిన్నగా. ఇన్ని రోజులు మూవీ అని చాలా స్మూత్గా డీల్ చేశానే. ఎందుకంటే ఆ డార్క్ మార్క్స్ ఉంటే మూవీస్లో కనిపిస్తే బాగోదని. బాబోయ్! పెద్ద ప్లానే. మీకు ముందు జాగ్రత్త చాలా ఉంది సార్. మరి నా భార్య విషయంలో ఆ మాత్రం ఉండకపోతే ఎలా? అంటూ మెడపై కసక్కున కొరికాడు. అబ్బా చిన్నగా, నేనంటే ఇష్టమన్నావు. నేను ఎలా ఉన్నా కష్టం కాదన్నా అలా అని కొరికేస్తారా? చిన్నపిల్లలకి చాక్లెట్ ఇచ్చి కొరక్కుండా తినేసేయ్ అంటే ఎలా? బంగిన్పల్లి మామిడి పండులాగా చాలా అందంగా ఉన్నావు. చూస్తుంటే కొరికేయాలి అనిపించేంత. ఇలా ఇంత టెంప్టీ ఫ్రూట్ని ఎదురుగా పెట్టుకొని కొరుకొద్దు అని చెబితే చాలా కష్టం బేబీ అంటూ ఆమె భుజంపై డ్రెస్ పక్కకు తప్పించి ఇన్నర్ స్ట్రాప్స్ కూడా పక్కకు లాగి తెల్లగా నిగనిగలాడుతున్న భుజంపై కొరికాడు. ఆహ్ అని సౌండ్ చేసింది. అద్వైత్ పెదవుల్లో స్మైల్ వచ్చి చేరింది. ఛీ, నన్ను చెడగొడుతున్నారు. శృంగారం అంటే వచ్చామా, తినేసామా, వెళ్ళామా అన్నట్లు ఉండకూడదు బేబీ. అది ఒక సముద్రం. భార్యని స్వర్గపు అంచుల వరకు తీసుకెళ్ళి శృంగారంలో ఎన్ని అధ్యాయాలుంటాయో అవన్నీ నేర్పించి అందులో ఉన్న స్వీట్నెస్ని రుచి చూపించి పువ్వుల్లోని పుప్పొడిని జుర్రుకొని మల్లెల మకరంద సువాసనని గుండెల నిండా పీల్చుకొని ఆలింగనం చేసుకొని అదరమధుర అమృత చుంబనాన్ని ఆస్వాదిస్తూ ఇద్దరి నాలుకలు ఒకరి శరీరాన్ని ఒకరు ఎలా పెనవేసుకుంటారో అలా ముద్దు పెట్టి ఆ ముద్దులో, ఆ కౌగిలింతలో నేను స్పృశించిన ప్రతి అణువులో నీ కామనాడులు ఉత్తేజితభరితమై అనంతమైన సుఖాలని ఇచ్చినవాడే అసలైన మగాడు, మనగాడు. ఆతృతగా అనుభవించడంలో ఇద్దరూ సుఖపడరు. అందులో ఉన్న మాధుర్యం తెలుసుకోరు. అందుకే నా బేబీ అణువణువుని ఓ శృంగార గీతంలా మార్చి ఆమెకు అంతులేని సుఖాలను అందించి నేను ముట్టుకున్న ప్రతిసారి నాలో సంతోషంగా ఐక్యం కావడానికి రెడీ అవ్వాలి. అంతేకాని నేను దగ్గరికి వస్తే భయపడేటువంటి ఫీలింగ్ తనలో ఉండకూడదు అని చెబుతుంటే అతని మాటలతోనే ఆమెకు ఒంట్లో రేగిన అలజడిని అతను అంచనా వేస్తూ ఆమె బాడీని అపురూపంగా ఒక్కో అణువుని ప్రేమగా లాలిస్తూ అంతులేని సుఖాన్నిచ్చాడు. అందుకు ఆమె అతనికి సహకరిస్తూ ఆమె కౌగిట్లో అతన్ని బంధించి
అతని ప్రేమని మరింత ఫీల్ అవుతూ అందులో ఉన్న మాధుర్యాన్ని చవిచూసింది. అలా ఆ రాత్రి ఒకరికొకరు ఈ లోకాన్ని మరిచి ఒకరి ప్రేమలో ఒకరు మునిగారు. ఎర్లీ మార్నింగ్ 3 గంటలకి వదిలిన అద్వైత్ బాగా అలసిపోయి నిద్రలోకి జారుకుంది. ఆమెను నవ్వుతూ చూస్తూ నుదుటిన కిస్ చేసి వాష్రూమ్‌కెళ్ళాడు. ఫ్రెష్ అయి వచ్చి బాగా డీప్ స్లీప్‌లో చెదిరిన జుట్టు, చెదిరిన బెడ్‌షీట్ నుండి సగం కనిపిస్తున్న యవ్వన షుగర్ అగ్రాలు తెల్లగా షో అవుతుంటే సైడ్ స్మైల్ చేస్తూ ఆమె మీదకి వంగి ముద్దు పెట్టాడు. కదల్లేదు. మత్తుగా పడుకుంది. ఇలా చూపించి టెంప్ట్ చేస్తావా బేబీ? యువర్ లుకింగ్ సో సెక్సీ అన్నాడు నిద్రపోయిన జ్వాలకి. ఇంకా ఆమె వినకున్నా కాసేపు మాట్లాడుకొని ఆమెను అతని గుండెల మీదకి తెచ్చుకొని హాయిగా నిద్రలోకి జారుకున్నాడు. ఏంటిది మిశ్రా గారు? అసలేం చేస్తున్నారు? నీకోసం కాఫీ పెడుతున్నాను. అయ్యా, మీరు సైలెంట్గా కూర్చోండి. నా కాఫీ నేనే పెట్టుకుంటాను. అదేంటి బంగారం, అంత ప్రేమగా పెడతానంటే అలా అంటావేంటి? తమరి ప్రేమ నన్ను ముద్దు పెట్టుకోవడం, కౌగిలించుకోవడం అక్కడి వరకే ఉపయోగించండి కానీ ఇలా వంటలు చేసి పెడతాను అంటే బాబోయ్, నేను మాత్రం ఒప్పుకోను. ఎందుకే అలా మాట్లాడతావు? ఎందుకంటే తమరి కాఫీ గొంతు దిగట్లేదు. కాషాయం కన్నా చేదుగా ఉంది. అందుకే. అంత ప్రేమగా పెడితే నా కాఫీని కషాయంతో పోలుస్తావా? అయ్యో, అది కాదు మిశ్రా గారు. ఏది కాదే? నేను కాఫీ పెట్టను. నువ్వే చేసుకో. అలా అన్నారు బావుంది అనుకుంటూ కిచెన్లోకెళ్ళింది. ఇక కాఫీ కలిపి తీసుకొని వచ్చి మిశ్రా గారు, మీరు ఇలా అలిగితే అస్సలు బాలేదు. తెలుసా? నవ్వుతూ ఉండండి, చక్కగా ఉంటారు. నువ్వసలు అక్షయవేనా? ఇంత పద్ధతిగా మాట్లాడుతున్నావు? తమర్ని పెళ్లి చేసుకున్నానుగా, జ్ఞానోదయమైంది. ఈ మాత్రం లేకపోతే ఎలా? బాబోయ్, నువ్వలా మాట్లాడితే నాకు భయమేస్తుందే. న్యాచురల్గా ఉండు అన్నాడు. ఆమె చేతిలో ఉన్న కాఫీని పక్కన పెట్టి ఆమె చేయి పట్టి మీదకి లాక్కుంటూ. ఏంటి, ఆల్రెడీ నైట్ అంతా గాలి లేని బెలూన్లా మార్చేసి మళ్ళీ అలా లాక్కుంటున్నారు? దూరం జరుగు. ఏంటి జరిగేది? తిన్నాక కడుపు నిండింది కదా అని నైట్ మళ్ళీ ఆకలి కాకుండా పోతుందా? డిన్నర్ చేయకుండా పోతానా? ఒక్కసారి తింటే కడుపు నిండేది కాదే. జీవితాంతం ఇలా ప్రేమతో నింపుకుంటూనే ఉండాలి. అబ్బో, ఇలాంటి మాటలు తమరు బాగానే చెబుతారు కానీ అక్కడ మీకోసం పేషెంట్స్ వెయిట్ చేస్తున్నారు. మీ దర్శనం కల్పిస్తే ధన్యులవుతారు. వెళ్ళండి మహాప్రభు. ముందైతే ఈ కాఫీ తాగండి అంటూ పక్కన ఉన్న కాఫీ తీసి అతని నోటి దగ్గర పెట్టింది. అతను ఒక సిప్ చేసి అక్షయ పెదవుల దగ్గర ఉంచాడు. తను ప్రేమగా అతడి కళ్ళలోకి చూస్తూ సిప్ చేసింది. అలా కాఫీ ఫినిష్ చేసి స్ట్రాంగ్గా ఆమె పెదవులని కిస్ చేసి బాయ్ బేబీ అంటూ వెళ్ళిపోయాడు. వెళ్తున్న అతన్ని చూసి చిన్నగా నవ్వుకుంటూ లోపలికెళ్ళిపోయింది అక్షయ. ఏయ్, ఎంతసేపు పడుకుంటావురా? లెగు. నైట్ నాకు నిద్ర లేకుండా చేసి నువ్వు బాగా పడుకుంటున్నావు అని అతడి బ్యాక్ పైన ఒక్కటిచ్చింది నిక్కి. ఒసేయ్ రాక్షసి, ఏంటి అలా కొడుతున్నావు? అలా కొట్టావంటే నీకే నష్టం అంటూ కన్ను కొట్టాడు. ఛీ, సచ్చినోడా! ఏంటా మాటలు? సిగ్గు లేకుంటే సరి. త్వరగా లెగు, ఆఫీస్ టైం అవుతుంది. అత్తయ్య గారు అరుస్తున్నారు. అమ్మే కదా, తనకి చెప్పవే నైట్ నిద్ర లేదు అని. చిచి, నోరు కాదు అది. అత్తయ్యకి నిద్ర లేదని ఎలా చెబుతారు? కాస్త కూడా సిగ్గు లేకుండా మాట్లాడతావు? మాట్లాడ్డానికి సిగ్గెందుకు? ప్రేముందిగా. అబ్బో, భలే ఉందిలే బాబు. నొప్పిగా ఉందిరా అని ఎంత అరుస్తున్నా వదిలావా? అది ప్రేమ ఎక్కువైతే అలాగే ఉంటుంది. అది ప్రేమ కాదు, కామం. లేదు బేబీ, ప్రేమతో నిండిన కోరిక అంటూ పెదవులందుకున్నాడు. చిచి, పళ్ళు కూడా తోమలేదు, పాచి నోటితో ముద్దు పెడుతున్నావు. మార్నింగ్ కిస్ భలే ఉంటుందే. మంచిది. ఇక తమరు వాష్రూమ్‌కెళ్ళి ఫ్రెష్ అయి వస్తే గుడికెళ్దాం. ఈరోజు ఏమైనా స్పెషల్‌నా? గుడికెందుకు? అవును, శ్రావణ శుక్రవారం. మీ ఆడాళ్ళు వెళ్ళాలి గాని నేనెందుకే? గోల. నువ్వు రాకపోతే నాకు బోరింగ్‌గా ఉంటుందిరా. ప్లీజ్ లేచి త్వరగా ఫ్రెష్ అవ్వు. నీ మీద ఇలా అరుస్తాను కానీ నువ్వు లేకపోతే అస్సలు నచ్చదు. టైం కూడా గడవదు. తెలుసా అని మూతి ముద్దుగా పెట్టి చెప్పింది నిక్కి. అబ్బో, ఈ యాంగిల్ ఏంటే కొత్తగా ఉంది. నేనెప్పుడు చూడలేదు. తమరు చూడరు కానీ ముందైతే వాష్రూమ్ వెళ్ళు విక్కీ. అత్తయ్య గారొస్తే ఇద్దరిని మడత పెట్టి మార్నింగ్ సుప్రభాతం చదువుతారు. అదంతా అవసరమా? ప్లీజ్ త్వరగా వెళ్ళు అని అక్కడి నుండి వెళ్తుంటే ఆమె చీర చెంగు పట్టి మీదకి లాక్కున్నాడు.
డైరెక్ట్గా వెళ్ళి విక్కీ మీద పడింది. ఎప్పుడు జీన్స్లో ఉండే నువ్వు ఇలా చీరలు కట్టుకుంటుంటే అమ్మ ఇలా చాలా అందంగా ఉన్నావే. ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు? నేను అమ్మ ఇలా కనిపించట్లేదా? ఇప్పుడు కనిపిస్తున్నావులే. ఆ నడుముంది చూడు. అబ్బబ్బబ్బా! ఏముందే, చూస్తుంటేనే కొరికేయాలనిపిస్తోంది. మరి బ్యాడ్ బాయ్గా తయారవుతున్నావు రోజు రోజుకి. వదులు ప్లీజ్. నాకు టెన్షన్గా ఉందిరా. అత్తయ్య గారు అరుస్తున్నారు. నేను లేటుగా వెళ్తే మళ్ళీ స్టార్ట్ చేస్తారు. అవన్నీ అరుపులు వినడం నా వల్ల కాదు బాబు. ఎందుకే ఊరికి అమ్మ మీద పడతావు? మరి నన్నలా కంట్రోల్లో పెట్టుకుంది ఏం చేయమంటావు? అన్నింది నిక్కీ. నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.